శ్రీరెడ్డి మరోమారో సారీల పర్వం సాగించారు. ఈసారి తాను వైసీపీకి దూరం కానున్నట్లు ప్రకటించి మళ్లీ లోకేష్ అన్న కాస్త జాలి చూపన్నా అంటూ ప్రాధేయపడ్డారు. మొన్న సారీలు చెబుతూ వీడియో విడుదల చేసిన శ్రీరెడ్డి ఈసారి లేఖను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈమె నోటి మాట వచ్చిందంటే చాలు అన్నీ బూతులేనంటారు టీడీపీ జనసేన అభిమానులు. అసలు తన మాటలను తూటాలుగా వదులుతూ వైరల్గా మారిన సినీ నటి శ్రీరెడ్డి తెలియని వారుండరు. వైసీపీ జోలికి వచ్చినా, మాజీ సీఎం జగన్ను ఒక్క మాట విమర్శించినా నేను రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంలో ఎవరైనా శ్రీరెడ్డి తర్వాతే. అలాంటి శ్రీరెడ్డి పలుమార్లు ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. కానీ మొన్న ఒక్కసారిగా ఉన్నట్లుండి అందరికీ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు శ్రీరెడ్డి. తాజాగా మరో లేఖను కూడా విడుదల చేసి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. శ్రీరెడ్డి లేఖ ఆధారంగా ముందుగా మాజీ సీఎం జగన్ భారతీయులకు మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లేదంటూ టీవీలో చూసి తాను ఆనందిస్తానన్నారు. తాను వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చినట్లు, చివరికి పార్టీలో సభ్యురాలిని కాకపోయినా తన వాణి బలంగా వినిపించిందన్నారు. అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని తాను అనుకోలేదని, ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించి పార్టీకి, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్కు సైతం అన్న అంటూ సంబోధిస్తూ తన ఇష్టమైన దైవంపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఇక ఎప్పుడూ ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చేయనంటూ మరోమారు సారీల పర్వం సాగించారు. గత వారం రోజులుగా ఆహారం నిద్ర లేకుండా బాధతో కుమిలిపోతున్నట్టు, తనతో పాటు తన కుటుంబ సభ్యులు అనుభవించిన క్షోభ వేల సంవత్సరాలకు సరిపడా అనుభవించినట్లు, ఇప్పటికైనా తమను వదిలేయాలని కోరారు. ఇటీవల సారీ చెబుతూ వీడియో విడుదల చేయటం వెనుక తాను ఎంతో ఆవేదనకు గురైనట్లు, ఇంకా ఎవరి పేరునైనా మరిచిపోయి ఉంటే వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్టు కోరారు. చివరగా వైఎస్ షర్మిల, సునీతలకు కూడా మీరు కూడా క్షమాపణలు స్వీకరించండి అంటూ కోరుతూ సినిమాల పరంగా తాను ఫెయిల్ అయ్యానని, అలాగే పాలిటిక్స్ పరంగా కూడా తాను ఫెయిల్ అయినట్లు శ్రీరెడ్డి లేఖలో పేర్కొన్నారు. తాజాగా టీడీపీ మహిళా కార్యకర్తలు బుధవారం శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు చేయటం విశేషం. కానీ ఈసారి లేఖలో కొత్త పేర్లను చేర్చారు శ్రీరెడ్డి. మొన్న వీడియోలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తల్లికి సారీ చెప్పిన శ్రీరెడ్డి ఈసారి చిరంజీవి, నాగబాబు, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత పేర్లను కూడా చేర్చారు.